triplex villas at Bachpalli, APR Projects. బట్ విలన్స్ మీకు అప్పుల్లో మంచి ఫ్రెండ్స్ అంటే రామరెడ్డి గారు కానీ రామరెడ్డి, జయప్రకాష్ రెడ్డి గారు. శ్రీహరి, ఆ, జయప్రకాష్ మన రంగస్థలం నుంచి వచ్చినవాడు, అవును. స్టేజ్ నుంచి వచ్చినాడు. ఏవిఎస్ బాలని Hmm. వీళ్ళంతా ఎల్వి శ్రీరామ్ వీళ్ళంతా మా సహజ నాటకాలు సహజాలు కదా. రైటర్కి ఇస్తారా, రైటర్లు అయ్యారు. అతనిది వేరే స్టైల్ అసలు రామరెడ్డి గారిది. రామరెడ్డి గారు అదే చెబుతున్నా కదా, ఆయన మహర్జాతకుడు అంతే. ఆయన లాస్ట్ వరకు టచ్ లో ఉన్నారా మీకు ఆయన? ఏదో మోహన్ బాబు గారి సినిమా కూడా చేసాం, కలిసి చేసామండి. అడవిలో అన్న సినిమా కూడా ఇద్దరం బ్రదర్స్ గా చేసాం, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ. బాగా అంటే బయట ఏముంది, ఎక్కడ కలవటం తక్కువ కదా. నేను వెళ్ళి కలవటం తక్కువ, కలిస్తే మా చక్కగా శ్రీహరి కూడా చాలా బాగుండేవాడు మనిషి. ఇప్పుడు ఏమండి అని ప్రపంచంలో ఏమయ్యా అనుకునే ఈజీగా మాది, అందరూ ఒకటి ఈజీ. తర్వాత కుర్రాళ్ళకైతే నేను పెద్దవాళ్ళం, కానీ మనం రామిరెడ్డి, భారణి, ఎల్వి శ్రీరాము, తర్వాత దివాకర్ బాబు, రెడ్డి దివాకర్ బాబు, మేమంతా. ఎందుకు సార్ రామరెడ్డి గారు చనిపోయింది తెలియదు ఎవరికి అసలు ఆయన చనిపోయిన? క్యాన్సర్ అన్నారు మరి. ఓకే, ఏంటో మరి మంచి ఆరోగ్యవంతుడిగా, మరి ఆయన శ్రీహరి మాత్రం ఏంటండి అది అసలు అసలు ఎట్లాంటి బాడీ అవుతుంది. షాకింగ్ న్యూస్ అందరికీ. మరి అది అంటే ఏవో బ్యాడ్ ఆరోగ్యం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారా, రామరెడ్డి గారి ఫ్యామిలీ? వివరాలు తెలియదు నాకు అసలు. ఆ అమ్మాయి తెలుసు, శ్రీహరి భార్య ఆర్టిస్ట్ ఆవిడ గారు ఓ సినిమా చేసాం ఆవిడ ఏదో ఎప్పుడు అట్టా ఆర్టిస్ట్ గా ఆవిడ కొద్ది పరిచయం, కానీ ఎప్పుడు కలిసి సెలవు అంటామే తప్ప మనకి ఏముంటుంది. సో అప్పుడులో మీరు అందరూ మంచిగా కూర్చొని అదేం లేదులేండి. అంటే ఇప్పుడు అసలు ఇది వరకు ఆ రిలేషన్ ఉండేదండి. పలానా వాడు ఆ ఊరి నుంచి వచ్చాడు, వాడికి అది ఇబ్బందులు ఉన్నాడు, పర్వాలేదు అని గోపాలరావు గారు అంటాడు కూడా, జాగ్రత్త అండి అయ్యా, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు కూడా అట్టా సలహాలు ఇవ్వటం. ఇప్పుడు అసలు రంగు దురుచుకున్న తర్వాత అసలు 5 నిమిషాలు ఎవడు ఉండట్లా. పైగా ఇప్పుడు అంటే మనకు కొంత ఏజ్ గ్యాప్ కూడా వస్తుంది. ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు అనుకోండి, మన కలుద్దాన కూర్చోండి శంకర పెద్ద ఆయన తోసేస్తారు తప్ప కలవం కాదు, ఏజ్ గ్యాప్ కొంత ఉంటుంది. ఇద్దరు సామూహికంగా కూర్చోటాలు, మాట్లాడుకోవటాలు ఇప్పుడు ఎవరికి పోతాయి కదా, ఎవడు కావాలి. అందరూ ఒక చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళు. అప్పుడు ఇది ఈ కార్మాలు వచ్చిన తర్వాత అసలు పోయింది. ఎవరికైనా షార్ట్ యాక్సిడెంట్ దాంట్లో కూర్చోటాయి కదా, ఇద్దరికంటే అందరూ చోట పడుండేవాళ్ళు, ప్యాకాడే బ్యాచ్ మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అదేంటో అంతా పోయింది సార్, కల్చర్ మారిపోయింది. మంచి భోజన ప్రియులా మీరు కూడా? బాగా విపరీతం. అన్నయ్య మీరిద్దరు? పెద్ద బ్రదర్ అసలు మా ఫాదర్ అంతే. మెయిన్ అసలు ముందు జీవితంలో ప్రాధాన్యత పోయి తర్వాత మిగతావన్నీ. ఓకే, కృష్ణారామ అనుకోవడం ఏదంతా.